భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాల లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. దీంతో ఆ దేశ సైనిక పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్, గ్లోనాస్, బైడూస్ నావిగేషన్ వ్యవస్థలను సమర్థంగా అడ్డుకుంటుంది. దీంతో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళ్తుంది. 2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 వరకున్నాయి. ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్, నావీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ ను జామ్ చేయగలవు. సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు. కానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న DWS-002, జర్బా కోస్టల్ EW సిస్టమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు కమర్షియల్ జామర్లను పాక్ వాడుతోంది. భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పాక్ తన గగనతనాల్ని మూసివేసింది. మరోవైపు న్యూఢిల్లీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంచనా వేయలేని పాక్ తన విమానాలు భారత్పై నుంచి కాకుండా వేరే మార్గాలకు మళ్లించింది. ఈ నేపథ్యంలో భారత్ ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాక్ రవాణా, సైనిక, పౌర విమానాలకు నోటీస్ జారీ చేసింది. దీంతో పాక్ విమానాలు చైనా, శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.